6వ కీర్తన, 38వ కీర్తన, 51వ కీర్తన, 102వ కీర్తన, 138వ కీర్తన. మాటి మాటికి ఆ పరిస్థితి జ్ఞాపకం చేసుకొని లోపల ఉన్న గాయం మానట్లా, లోపల ఉన్న గాయం మానట్లా. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం వచ్చేసరికి అదే అంటాడు దైవజనుడు సతీష్ గారు, నువ్వు మూల్యం చెల్లించుకుంటావు. దేవుని గురించి తప్పు చేసావంటే మూల్యం చెల్లించుకుంటావు, తప్పదని నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సింది. ప్రార్థనా పర్లే, అడవికి వెళ్ళడం తప్పిందా, కాపురం బలైపోవటం తప్పిందా, తన కొడుకు తన మీద నీ ఇంటి వారి వల్ల నీకు శిక్ష పెడతానన్నాడు దావీదు గారు. సొంత కొడుకేగా చంపటానికి. అసలు 17వ అధ్యాయం చదవని మీరు ఎంత దారుణంగా ఉంటుందా ఉద్దేశం. నేను వెళ్ళి దావీదును ఎవరు దావీదు? అబ్షాలోము తండ్రి. నేను వెళ్ళి హతమారుస్తానంటున్నాడు. ఆ వేదంతో జబ్బు పట్టింది దావీదు గారికి, జబ్బు పడిపోయాడు మనిషి. యుద్ధవీరుడే, కానీ కొడుకుని చంపుకోలేడు, కొడుకుని చంపుకోలేడు. ఏం చేయి, మింగలేకపోతున్నాడు, కక్కలేకపోతున్నాడు, అటు వచ్చి మీద పడేటట్టున్నాడు అబ్షాలోము. అర్థమైందా? పరిస్థితుల్లో చిక్కుపడిపోయాడు. కారణం ఉరియాను చంపించాడు, అతని భార్యను రప్పించాడు. భక్తుడే, కానీ మూల్యం చెల్లించుకున్న దేవుడు ఒప్పుకోడు. ఆయన గిట్టుంది పాపం, ఆయన గిట్టుంది అవిధేయత, ఆయన గిట్టుంది అపరాధం. ఇవాళ బైబిల్ విస్తారంగా ప్రకటించబడుతుంది, అపరాధం విస్తారంగా నెరవేర్చబడుతుంది. ఇది అబద్ధమా? పాపం. అంచేత తగిన కాలం ఉంది. ఎవరింటి మీద పడే గొడవలు వాళ్ళ ఇంటి మీద పడతారు, ఎవరింటి మీద పడే బాధ వాళ్ళ ఇంటి మీద పడతారు, ఎవరింటి మీద పడే కష్టం వాళ్ళ ఇంటి మీద పడతారు. ఆగది కాదు, ఏమాగదు. మనం బైబిల్కి పట్టుకున్న వాళ్ళమే ఈ విధంగా భార్య నెత్తిన పువ్వు ఇంకో దాన్ని నెత్తిన పువ్వు పోతుంటే ఎవరు చెప్తాం? అదే ఇప్పుడు వచ్చిన సమస్య, అడ్డం అదేగా, అది పట్టుకుంటే కారణం అదేగా. లేదు ఏముంటుంది, నీ బాగుంటుంది లేదా, నాకు ఉంటుంది, నువ్వు అడుగు మెంబడి ఉంటాయి. ఆధారం అదే ముఖ్యమైన ఆధారం. ఇక్కడ యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరని యొద్దకు చారనిమ్ము, నా కష్టదినము నాకు విముఖుడవై ఉండ మాకు. మొక్కవాడు చెప్పుకోగా, నేను కష్టంలో, నేను దుఃఖంలో, నేను వేదనలో ఉన్నాను, నాకు చెవి యొగ్గుమో, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్మో. మరి రోజులు వెళ్ళిపోతున్నాయిగా దేవా, రోజులు వెళ్ళిపోతున్నాయిగా, పరిస్థితి మారట్లేదుగా. పొగ ఎగిరిపోవునట్లుగా తరిగిపోతున్నాయి, సంవత్సరాలు వచ్చి పడిపోతున్నాయి, సంవత్సరాలు వచ్చి పడిపోతున్నాయి. నేను అంటున్నాను, ప్రభా నేను బ్రతుకుతున్నందుకు సంతోషించలేదు, నువ్వు చెప్తాం చేయలేకపోతున్నందుకు విచారపడుతున్నాను. నేను మధ్యాహ్నం నేను బట్టలు ఆరేస్తే ఏదో పని చేస్తాను. పరిశుద్ధాత్మ నా హృదయంలోకి మాట్లాడుతున్నాడు. నీ అవసరాలు తీర్చడానికి దేవుడికి ప్రార్థన చేస్తున్నావా, దేవుని అవసరం తీరటానికి ప్రార్థన చేస్తున్నావా? నా అవసరం గోవా కూర గుడ్డ గోనే, ఆయన అవసరం దుర్మార్గుడు మారాలి, దుష్టుడు మారాలి, వ్యభిచారి మారాలి, దొంగ మారాలి, తాగుబోతువాడు మారాలి. ఆయన కోరిక, ఆయన అవసరం. అవునా? పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్ను, ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేశాడు. ఇప్పుడు వాళ్ళకి గుణపాఠం రావటం, వాళ్ళు 1 మైలు నడమంటే 2 మైళ్ళు నడమని చెప్పారు. వాళ్ళకి అది మింగుడు పడడం మాత్రమే. ఏంటి మనకి ఏదో చేస్తాడు అనుకున్నాం ఈ బోధకుడు, రోమా గవర్నమెంట్ నుండి ఇడిపిస్తాడు అనుకున్నాం. వాళ్ళు 1 మైలు నడమంటే 2 మైళ్ళు నడమంటాడు ఏంటి మనల్ని? ఏంటి వీడు చెప్పే బోధ మనకి అనుకున్నారు. వాళ్ళని ఆత్మీయతలోకి నడిపించడానికి యేసు పుట్టి పెరిగాడు. అదంతా రౌడీయిజంగా అయిపోయింది, అది దేవునికి ఆవేదనకరమైపోయింది. వాళ్ళని ఆత్మీయులుగా జీవితానికి ఆయన ఇష్టపడ్డాడు, కుమారుడు పంపాడు, పాప శరీర ఆకారంతో పంపాడు. అది మామూలు శరీరంతో వస్తే కుదరదు, ఇక్కడ పెరగటం. అది మహిమ శరీరం, ఇక్కడ కుదరదు. మామూలుగా పాప శరీరం కావాలని ధరించుకోవాలి. అర్థమైందా? నీ బాధ, నీ కష్టం
ఎల్లరగట్టలు వేసి ప్రభా నా దోషం ముందు తీసి నా కుటుంబాన్ని రక్షించు. అతను కాదు అతని తల్లి జీవితం మాత్రం దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మన ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్తే అతని తల్లి జేజి మాత్రం ఏం పెట్టుబడి ఏంటి? ప్రార్థన పెట్టుబడి ఏది?